ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ విషయంలో మరింత పకడ్బందీగా వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు విస్తృతంగా భాగస్వామ్యమయ్యేలా చూడటంతో పాటు సమస్యలు, ఇబ్బందులను ఈసీ దృష్టికి తీసుకెళ్లనుంది. హైదరాబాద్ ప్రాంతం విషయంలో ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని అధిష్టానం స్పష్టం చేసింది. సరు ప్రక్రియను నేతలు ఆషామాషిగా తీసుకోవద్దని, కదలకపోతే ఆశించిన ఫలితాలు రావని హెచ్చరించింది. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై బీఆర్ఎస్ పెదవి విరుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియ సాఫీగా సాగడం లేదని అంటోంది. బూత్ లెవెల్ అధికారుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని, ఓటర్లకు తగిన అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారని పార్టీ ఆరోపిస్తోంది. కింది స్థాయి ఉద్యోగులైన బీఎల్ఓలకు అన్ని అంశాలపై పూర్తి అవగాహన లేదని అంటోంది. సర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అధికార యంత్రాంగాన్ని ఈ ప్రక్రియలో పూర్తిగా భాగస్వామ్యం చేశారని, ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పలువురికి 2002 ఓటర్ల జాబితా వివరాలు లభించడం లేదని, ఇప్పటికీ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కాలేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని చెప్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఆశించిన స్థాయిలో జరగడం లేదని, ఇప్పటివరకు 10% కూడా పంపిణీ కాలేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. డూప్లికేట్ ఓట్ల విషయంలో కూడా ఈసీ తగిన రీతిలో స్పందించడం లేదని ఆక్షేపిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో 50,000కు పైగా ఉండవచ్చని అంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శాతంలో డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు గుర్తించారు. హైదరాబాద్ పరిధిలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఇన్ని సమస్యలు ఉన్న తరుణంలో ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు పొడిగించాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు బీఆర్ఎస్ తెలిపింది. ఇతర రాష్ట్రాల్లోని డూప్లికేట్ల ఓట్ల అంశంపైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముందని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా పేర్లు ఉన్న ఓటర్లతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారి ఓటర్లకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని, ఈ అంశం తన పరిధిలో లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ చెబుతున్నారని అంటున్నారు. డూప్లికేట్ ఓట్ల అంశంపై పార్టీ తరపున గట్టిగా పోరాడుతామని, అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి సమస్యలను తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఇవాళ ఢిల్లీకి వెళ్లనుంది. రాజ్యసభ పార్టీ పక్షనేత వద్దిరాజు రవిచంద్రతో పాటు ఎంపీలు దామోదర్రావు, పార్థసారథిరెడ్డితో పాటు తదితర నేతలు సాయంత్రం ఈసీని కలవనున్నారు. సర్ ప్రక్రియ ద్వారా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు, ఇతర అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నారు. 2 రాష్ట్రాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్ల గురించి ప్రధానంగా ఈసీకి వివరించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతల భాగస్వామ్యం కూడా కీలకంగా ఉండాలని బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేసింది. నేతలు కదలకపోతే ఆశించిన ఫలితాలు రావని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతలతో వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు, నేతలు క్షేత్రస్థాయికి వెళ్లకపోతే లాభం లేదని పెదవి విరిచారు. రాజధాని పరిధి నేతలు మరింత ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరముందని అన్నారు. ఓటరు జాబితా ప్రక్రియకు మరో 15 రోజుల సమయం మాత్రమే ఉండగా ప్రతి డివిజన్కు వెళ్లాలని, క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం పార్టీ నియమించిన బీఎల్ఏలతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకోవాలని అధిష్టానం సూచించింది. ఎస్ఐఆర్ ప్రక్రియను పార్టీ నాయకులు రాజకీయంగా, సంస్థాగతంగా ఉపయోగించుకోవాలని, ప్రతి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేసింది.